వెల్కమ్ టు మన మ్యాథ్స్ ఛానల్. ఈ క్లాస్లో మనము 10th క్లాస్ నుంచి 7th చాప్టర్లో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. దానిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి నేమ్ ద టైప్ ఆఫ్ quadrilateral formed if any by the following points and give reasons for your answer. -1 -2 1 0 -1 2 -3 0. సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. లెట్ A -1 -2 B 1, 0 C -1, 2 D -3, 0 B the vertices of quadrilateral ఏబిసిడి. మార్పు ఏం చేసాము? పాయింట్స్ వర్టిసెస్ తీసుకున్నాము, వాటికి నేమ్స్ ఇచ్చాము. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ సైడ్ ఏబి తీసుకుందాం. ఒకసారి ఫార్ములా రాద్దాం. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √(1 - (1) హోల్ స్క్వేర్ ప్లస్ 0 -(-2) హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √(1 + 1) హోల్ స్క్వేర్ ప్లస్ 0 + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √(2 స్క్వేర్ + 2 స్క్వేర్ ఈక్వల్ టు √4 + 4 ఈక్వల్ టు √4 into 2 ఈక్వల్ టు 2√2 యూనిట్స్. ఇది ఏబి. సో నెక్స్ట్ బీసీ అంటే ఈ రెండు పాయింట్స్ వస్తాయి. -1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు √4 + 4 అంటే √4 into 2 ఈక్వల్ టు 2√2 యూనిట్స్. ఇది బీసీ. తర్వాత సిడి ఈక్వల్ టు -3 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 -2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -3 + 1 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ మైనస్ ఇది కూడా ఇట్లే రాద్దాం. -2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? -2 మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 స్క్వేర్ 4 అవుతుంది. √4 + 4 ఈక్వల్ టు √4 into 2 ఈక్వల్ టు 2√2 యూనిట్స్. సిడి. ఇప్పటివరకు గమనిస్తే ఏబి బిసి సిడి ఒకటే వచ్చాయి. నెక్స్ట్ డిఏ ఈక్వల్ టు √DA. ప్యాటర్న్ గమనించాలి. సో -3 -(-1) హోల్ స్క్వేర్ ప్లస్ 0 -(-2) హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు
root of -2 whole square plus 2 square equal to root of 4 plus 4 equal to root of 4 into 2 equal to 2 root 2 units. This is about D. ఏం కంక్లూజన్ ఇవ్వచ్చు దీంట్లో ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డి అన్నీ కూడా అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ డయాగోనల్స్ డిసైడ్ చేయడానికి మనకు క్వాడ్రిలేటరల్ బొమ్మ ఇచ్చినా ఇకపోయినా జనరల్గా వర్టిసెస్ మాత్రమే ఇచ్చినప్పుడు అక్షరం వదిలి అక్షరం ఆల్టర్నేట్ లెటర్స్ రాయడం అలవాటు చేయాలి. సో ఇక్కడ 2 డయాగ్నల్స్ ఏబిసిడి క్వాడ్రిలేటరల్లో ఏసి బిడి ఇట్లా ప్రధానికి జనరలైజ్ చేసి చెప్పగలిగినామంటే డయాగ్నల్స్ని ఈజీగా మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసి వీటిని ఫాలో కావాలి. సో -1 minus of -1 whole square plus next 2 minus of -2 whole square equal to root of -1 plus 1 whole square plus 2 plus 2 whole square equal to root of 0 square plus 4 square equal to root 16 equal to 4 units. ఫస్ట్ డయాగ్నల్ ఎంత వచ్చింది 4 వచ్చింది. ఇప్పుడు మనము సెకండ్ డయాగ్నల్ చూద్దాం. డిఏ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సెకండ్ డయాగ్నల్ ఏమి ఏసీ అయినాక బిడి. సో బిడి -3 -1 whole square plus 0 - 0 whole square equal to -4 whole square plus 0 square equal to root of 16 equal to 4 units. So AC equal to BD. ఇది 2 అంటే ఇదేమిది 2 diagonals equal from 1 and 2. ABCD అన్ని సైడ్స్ ఈక్వల్, 2 డయాగ్నల్స్ ఈక్వల్. ABCD ఈజ్ ఏ స్క్వేర్. ఈ విధంగా మనం కంక్లూజన్ ఇవ్వచ్చు. ఇది 4 మార్క్స్కి, ఇది 8 మార్క్స్కి ఒక ఇంపార్టెంట్ మోడల్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ విచ్ ఈస్ అట్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 2,5 అండ్ -2,9. ఇది 4 మార్క్స్ ఒక ఇంపార్టెంట్ మోడల్. సో ఇక్కడ let p x, 0 be at equidistant from a 2,5 and b -2,9. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ పైన y కోఆర్డినేట్ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. కాబట్టి ఏ పాయింట్ అయినా సరే ఎక్స్ యాక్సిస్ పైన x, 0 ఫామ్ లోనే ఉంటుంది.
నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఈక్విడిస్టెంట్ ఇచ్చాడు. సో ఈక్విడిస్టెన్స్ ఫార్ములా గివెన్ పిఏ ఈక్వల్ టు పివి, ఈ విధంగా రాయాలి. సో ఇక్కడ మనకి రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములాలో వస్తుంది. ఇరువైపులా మళ్ళీ రాసి అంత కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయాలంటే సింపుల్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది, పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పివి స్క్వేర్ వస్తుంది. సో ఒకసారి జస్ట్ ఫార్ములా రాద్దాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అందుకు హోల్ రూట్ రాయడం లేదు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి. సో నెక్స్ట్ పిఏ అంటే 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు పిబి మైనస్ 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ 2 మైనస్ x హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ x ప్లస్ 5 మైనస్ 0 అంటే 5 కాబట్టి 5 స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ x హోల్ స్క్వేర్. సో మైనస్ 2 మైనస్ ఎక్స్ని ఏం రాయొచ్చు, మైనస్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాబట్టి ఏమొస్తుంది, హోల్ స్క్వేర్ కాబట్టి అల్టిమేట్గా ఇది రఫ్ పార్ట్లో మనము రాసుకోవాలి, లేదా మనకు అర్థమైంటే ఒకేసారైనా ప్రొసీడ్ అయిపోవాలి. 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్కే సమానం, మైనస్ 2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 9 స్క్వేర్. సో 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 25 ఈక్వల్ టు 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 81. నెక్స్ట్ యువతలవి మనం ఒక చోటికి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్స్ వాల్యూ మీద ఉండాలి. ఇప్పుడు ఈక్వల్ టు సైన్కి అవతల కంపేర్ చేస్తే ఇక్కడ +4 ఇక్కడ +4 క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే ఇక్కడేమో మైనస్ 4x ఇక్కడ ప్లస్ 4x అవతలకి వస్తే మైనస్ 4x ఈక్వల్ టు ఇక్కడేమో ఏమొస్తుంది 81, ఇక్కడ ప్లస్ 20 అవతలకి వస్తే మైనస్ 25, ఇది మైనస్ 8x ఈక్వల్ టు. సో ఇది ఎంత వస్తుంది, 81లో 25 పోతే 11లో 5 పోతే 6, ఇక్కడ 7లో 2 పోతే 5. ఈ మైనస్ 8xని మల్టిప్లై చేస్తుంది, యువతలకు వస్తే డివిజన్ చేస్తుంది. x ఈక్వల్ టు 56 బై మైనస్ 8. మైనస్ 8 మైనస్ సైన్ డినామినేటర్ ఉండలేదు కాబట్టి మనము కావాలంటే పైకి షిఫ్ట్ చేసుకోవచ్చు, లేదా సింప్లిఫై చేసి డైరెక్ట్ రాసుకోవచ్చు అనమాట. మైనస్ 56/8 అంటే ఎంత వస్తుందో చూద్దాం. 8 1s are 8, 8 7s are 56 అంటే -7. సో x ఈక్వల్ టు -7, కానీ ఆన్సర్ ఏమి పాయింట్ కావాలి. therefore p of x, y ఈక్వల్ టు ఆర్ y ఇక్కడ 0 కదా, అందుకే ఏం రాయొచ్చు. సో మనం x, 0 అనేది తీసుకున్నాం కాబట్టి అలాగే రాద్దాం. -7, 0 is the
రిక్వైర్డ్ పాయింట్. ఇక్కడ రెండు ఫార్ములాలు యూజ్ చేసాము, అది కూడా రాసేసుకుందాం. ఏంటేంటి ఆ ఫార్ములాస్ అంటే, ఒకటి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇంకొకటి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఈ విధంగా మనము ఫార్ములాలు యూజ్ చేసి మనకు కావాల్సిన పాయింట్ని మనము సాధించాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ది రిలేషన్ బిట్వీన్ x and y such that the point x, y is equidistant from the points 3, 6 and -3, 4. మనం గమనించాల్సింది, పాయింట్ xy అని ఇచ్చేసాడు. ఇక్కడ సపరేట్ సొల్యూషన్ రాదు xyకి, వాటి మధ్య ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎట్లనో చూద్దాం. Given P x, y is equidistant from A 3, 6 and B -3, 4. ఈ నేమ్స్ వాల్యూ లేదు, మనం తీసుకున్నాం PAB అని. ఇప్పుడు గివెన్ PA ఈక్వల్ టు PB, రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, PA స్క్వేర్ ఈక్వల్ టు PB స్క్వేర్. సో ఈ ఫార్ములా కూడా ఒకసారి రాసేసుకుందాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 3 - x హోల్ స్క్వేర్ ప్లస్ 6 - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -3 - x హోల్ స్క్వేర్ ప్లస్ 4 - y హోల్ స్క్వేర్. సో చూస్తే ఇది 3 - x హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ లాగా ఉంది. 3 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ -2 × 3 × x ప్లస్ 6 - y హోల్ స్క్వేర్, 6 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ -2 × 6 × y ఈక్వల్ టు, ఇది గమనిస్తే -3 - x వచ్చి -3 + x అని రాసుకోవచ్చు. దీని హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది స్క్వేర్ అయిపోతుంది. మైనస్ వచ్చి స్క్వేర్ అయితే ప్లస్ అయిపోతుంది. సో డైరెక్ట్గా రాస్తాం, 3 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 2 × 3 × x ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -2 × 4 × y. 3 స్క్వేర్ 9 ప్లస్ x స్క్వేర్ -6x ప్లస్ 36 ప్లస్ y స్క్వేర్ -12y ఈక్వల్ టు 9 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 16 ప్లస్ y స్క్వేర్ -8y.
ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ సైన్స్తో ఉంది కాబట్టి ఈక్వల్ టు అవతల. సో ఇదేమవుతుంది, క్యాన్సిల్ చేయొచ్చు. ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తే మైనస్ అయ్యేది ఎంత, వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాం. సో స్క్వేర్ ఉన్న టైమ్స్ లేవు. 9 + 36 అంటే 45 మైనస్ 6x ప్లస్ 45 మైనస్ 12y ఈక్వల్ టు 9 + 16 25. ఇక్కడేమో 6x, ఇక్కడేమో ఇది ప్లస్ 25 మైనస్ 8y. ఇవన్నీ రైట్ సైడ్ ఉన్న టైమ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ పంపిద్దాం. మైనస్ 6x, ఇక్కడ ప్లస్ 6x అవతల పోతే మైనస్ 6x మైనస్ 12y, ఇక్కడ మైనస్ 8y అవతల పోతే ప్లస్ 8y, ఇక్కడ ప్లస్ 45, ఈ ప్లస్ 25 లెఫ్ట్ సైడ్ పోతే మైనస్ 25 ఈక్వల్ టు 0. సో మైనస్ 12x. నెక్స్ట్ మైనస్ 8y ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఇవి గమనిస్తే ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 4. సో టేకింగ్ అవుట్ మైనస్ 4 యాజ్ కామన్. సో మల్టిప్లికేషన్లో భాగంగా కామన్ తీస్తాం కాబట్టి 4 3s are 12 ప్లస్ మైనస్. ఇక్కడ ఆల్రెడీ లోపల మైనస్ ఉంది కాబట్టి ఏమిది ప్లస్ 12, మైనస్ 12లో 8 పోతే మైనస్ 4 కాబట్టి ఇది y. నెక్స్ట్ మైనస్ సింబల్ బయటకు వచ్చింది, ఇక్కడేమో ప్లస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది 3x ప్లస్ y మైనస్ 5 ఈక్వల్ టు 0 బై మైనస్ 4. సో 3x ప్లస్ y మైనస్ 5 ఈక్వల్ టు 0 బై ఎనీథింగ్ ఈజ్ ఎక్సెప్ట్ 0. ఎనీథింగ్ ఈజ్ 0. సో 3x ప్లస్ y మైనస్ 5 ఈక్వల్ టు 0 is the required relation between x and y. దీన్ని అటు 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అనుకోవచ్చు, ఇటు 8 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ అనుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో కొంచెం ప్రాసెస్ ఉంది కాబట్టి. ఇప్పుడు 4th క్వశ్చన్. If 1, 2, 4, 5, x, 6 and 3, 5 are the vertices of a parallelogram taken in order, find x and y. Parallelogram అన్నారు, గుర్తుపెట్టుకోవాలి. సో లెట్ A 1, 2, B 4, 5, y, C x, 6 and D 3, 5B vertices of parallelogram ABCD. సో ఒకసారి ప్రాపర్టీస్ ఆఫ్ పారలోగ్రామ్ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. సో పారలోగ్రామ్లో ప్రాపర్టీస్ ఏమి, 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అదొకటి, అంటే AB ఈక్వల్ టు CD, AD ఈక్వల్ టు BC. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, 2 diagonals ఆర్ నాట్ ఈక్వల్, కానీ 2 diagonals bisect each other. అది వెరీ ఇంపార్టెంట్ పారలోగ్రామ్లో.
టూ డయాగోనల్స్ ఏంటేంటివి ఎట్లా కనుక్కోవాలి? ఇది వరకు చెప్పుకున్నాం కదా, ఆల్టర్నేట్ లెటర్స్ ఏసి అండ్ బిడి bisect each other అంటే మిడ్ పాయింట్ ఆఫ్ AC equal to మిడ్ పాయింట్ ఆఫ్ BD. సో ఈ విధంగా వాటి మిడ్ పాయింట్స్ ఈక్వల్ అన్నమాట. నెక్స్ట్ ఏసీకి మిడ్ పాయింట్ చూద్దాం. 1 ప్లస్ x/2 కామా 2 ప్లస్ 6/2 ఈక్వల్ టు BD 4 ప్లస్ 3/2 కామా y plus 5/2 1 plus x/2 comma 8/2 equal to 7/2 comma y plus 5/2. సో ఒకసారి ఫార్ములా రాసుకుందాం. ఏ ఫార్ములా వాడాము? x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. నెక్స్ట్ కంపేరింగ్. ఇక్కడ కంపారిజన్ చాలా ముఖ్యం అన్నమాట. కంపేరింగ్ ది కరెస్పాండింగ్ కోఆర్డినేట్స్. అంటే ఎక్స్లకి ఎక్స్, వైలకు వై కంపేర్ చేయాలి. 1 ప్లస్ x/2 దీనికి ఈక్వల్ ఉంది. ఇక్కడ ఈక్వల్ టు రైట్ సైడ్ లో 7/2కి ఈక్వల్. డినామినేటర్ లో 2 ఉన్నాయి కాబట్టి ఈజీ క్యాన్సిల్ చేయొచ్చు. 1 ప్లస్ x ఈక్వల్ టు 7. నెక్స్ట్ x ఈక్వల్ టు అక్కడ 1 యాడ్ చేస్తుంది, ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉత్తలు వస్తే 7 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తుంది. x ఈక్వల్ టు 6. సో మనము పక్కన రాసే ప్రయత్నం చేద్దాం, కొంచెం ఈజీగా అర్థమవుతుంది. 8/2 ఈక్వల్ టు y ప్లస్ 5/2. ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అవుతాయి. 8 ఈక్వల్ టు y ప్లస్ 5. ఈ ప్లస్ 5 వదిలిపోతే లెఫ్ట్ సైడ్ పోతే -5. సో 8 minus 5 ఈక్వల్ టు y, 3 ఈక్వల్ టు y. కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే ఇక్కడికి ఆపేయండి. లేదు కన్ఫ్యూజ్ ఏం కామనుకుంటే మళ్ళీ ఇంకోసారి ఏం వేస్తారు, y ఈక్వల్ టు 3. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. అంతే, పాయింట్స్ ని కూడా మళ్ళీ రాయడం లేదు కాబట్టి ఇక్కడికే మనము స్టార్ట్ చేయొచ్చు. ఇది ఇటు 4 మార్క్స్ కి ఇంపార్టెంట్, అటు 8 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 5th క్వశ్చన్. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ A where AB is the diameter of a circle whose center is 2, -3 and B is 1, 4. సో ఫస్ట్ డయామీటర్ ఎలా వెళ్తుంది? డయామీటర్ passes through the center of the circle. అది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. సో సెంటర్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ AB. ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది 4 మార్క్స్ కి ఒక ఇంపార్టెంట్ మోడల్. సో
let ఏ అనేది లేదు కాబట్టి మనమే తీసుకోవాలి x, y and b 1, 4 are n points of diameter. n points కదా మరి diameter AB of a circle with center coordinates ఇచ్చాడు చూడండి. సో ఏదది 2, -3 ఇది C అనుకుందాం. C ఫార్ సెంటర్. అన్నిటికీ నేమ్స్ ఇచ్చేసాం. సో ఇప్పుడు ఎలా రాయాలి? therefore C equal to midpoint of AB. ఆ విధంగా రాస్తే 2, -3 ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫార్ములా ఒకసారి రాద్దాం. ఇక్కడ x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2, x ప్లస్ 1 బై 2, y ప్లస్ 4 బై 2. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇదివరకు ప్రాబ్లం అలాగే కంపేరింగ్ ది కరెస్పాండింగ్ కోఆర్డినేట్స్. comparing the corresponding coordinates x కు x, y కి y. 2 ఈక్వల్ టు x ప్లస్ 1 బై 2. ఇక్కడ 2 డివిజన్ చేస్తుంది, అవతలకు పోతే లెఫ్ట్ సైడ్ లో ఉండే 2ని మల్టిప్లై చేస్తుంది. 2 into 2 ఈక్వల్ టు x ప్లస్ 1. సో 3 ఈక్వల్ టు 2 2s are 4. 4 ఈక్వల్ టు x ప్లస్ 1. ఈ ప్లస్ x యువతలకు పోతే మైనస్ x ఈక్వల్ టు ప్లస్ 4 యువతలకు వస్తే -4. 1 - 4 మైనస్ x ఈక్వల్ టు -3. ఏమైతుంది? మైనస్ మైనస్ 2 సైడ్స్ క్యాన్సిల్ అయిపోయి x ఈక్వల్ టు 3. నెక్స్ట్ y కోఆర్డినేట్ కంపారిజన్. -3 ఈక్వల్ టు y ప్లస్ 4 బై 2. ఈ 2 ఇక్కడ డివిజన్ అవతల పోతే లెఫ్ట్ సైడ్ పోతే మల్టిప్లికేషన్ దేంతో -3తో. సో -3 ఇంటూ 2 ఈక్వల్ టు y ప్లస్ 4 -3 ఇంటూ 2 -6 ఈక్వల్ టు y ప్లస్ 4. ఈ ప్లస్ y అవతలకు వస్తే -y ఈక్వల్ టు ఈ -6 రైట్ సైడ్ మూవ్ అయితే +6. సో -y ఈక్వల్ టు 10. రెండు వైపులా -1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? y ఈక్వల్ టు -10. సో మల్టిప్లై విత్ -1 ఆన్ బోత్ సైడ్స్. ఇది రాస్తే రాయొచ్చు, లేదా మనం అర్థమైందంటే ఆటోమేటిక్గా మనం అర్థమైపోతుంది. -y ఇంటూ -1 ఈక్వల్ టు 10 ఇంటూ -1 ప్లస్ y ఈక్వల్ టు ప్లస్ ఇంటూ -10. therefore
దేని కోఆర్డినేట్స్ ఇది? ఏకు కోఆర్డినేట్స్. సో ఏ x, y equal to a of x, y equal to 3, -10 is the required answer. ఈ విధంగా కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ కనుక్కోవచ్చు అన్నమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కోఆర్డినేట్ జామెట్రీలో.